గురుగారు, కౌసల్య సుప్రజ రామ అనే శ్లోకం యొక్క అర్థం ఏమిటి? వెంకటేశ్వరుని యొక్క సుప్రభాతం ఈ శ్లోకంతోనే ప్రారంభం అవటానికి కారణం ఏమిటి? వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర ప్రపత్తి, అలాగే వెంకటేశ్వర నామాంకితంగా చెప్పుకునేటటువంటి శ్రీనివాస గద్య, ఇవన్నీ కూడా వికనస సంప్రదాయాలను ప్రచారం చేసే నిమిత్తమై వైష్ణవ సంప్రదాయాలను లోకంలో ప్రాచుర్యం చేసే నిమిత్తమై సంపుటీకరణ రూపంలో వెలువరింపబడి ఉన్నాయి. అలాగే కౌసల్యా సుప్రజారామ అన్న ఈ శ్లోకం శ్రీరామాయణాంతర్గతంగా చెప్పబడి ఉన్నది. గురువు నిద్రించి ఉండగా శిష్యుడు మేలుకొని ఉండాలి. ఇది ఆర్ష సంప్రదాయం. కానీ శ్రీరామాయణ కాలంలో రామ లక్ష్మణులు చిన్న వయసులో ఉన్నారు, 13 ఏళ్ల వయసులో ఉన్నారు. అలాంటి వారిని విశ్వామిత్రుడు యాగరక్షణ నిమిత్తమై తన వెంట తీసుకుని వెళుతూ మార్గమధ్యంలో అలసిన కారణం చేత వారిరువురు నిద్రించగా మెలుకుని ఉన్నటువంటి గురువు శిష్యుడిని మేలుకొలిపి, నాయనా రామచంద్ర, కౌసల్యా సుప్రజారామ. రాముడికి దాశరథి అన్న శబ్దం అంటే ఇష్టం. దశరథుని కుమారుడిని నేను. కానీ విశ్వామిత్రుడు కౌసల్యా తనయుడిగా సంబోధన చేస్తున్నాడు, మేలుకొలుపుతున్నాడు. ఈ మేలుకొలుపుల కారణంగానే ప్రతివాది భయంకర అన్నన్ గారు కానీ, లోకాచార్యులు కానీ, పిళ్ళై లోకాచార్యులు కానీ, శఠకోపాచార్యుల వారు కానీ అనేకుల చేత ఈ సుప్రభాతం, ప్రపత్తి, శ్రీనివాస గద్య ఇలాంటివన్నీ కూడా రామ సంబంధితమైన పదజాలంతో, శ్లోకజాలంతో నిర్మితమై భగవద్భక్తిని లోకంలో వ్యాపింపజేసే విధంగా ఏర్పడి ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు. రాముడు అడవికి వెళుతున్నాడు అని చెప్పగానే ఎలాంటి కోపము, వేదన బయటపడకుండా ఆ క్షణంలో కౌసల్య, నాయనా విజయోస్తు అంటూ ఆశీర్వదించింది. రాముడు అయోధ్యను వీడిన మరుక్షణం నిజమైన తల్లిగా విలపించింది, కైకేయిని దూషించింది. దశరథుడిని కూడా కించిత్తు స్వల్పమైన పదజాలంతోనే సుమా, అలా ఎలాంటి వరాలు ఇచ్చాడు. భరతుడికి రాజ్యం ఇస్తే ఇవ్వవచ్చును కాక, కానీ నా కుమారుడిని అడవులకు పంపే అవసరం ఏమున్నది? ఇది గర్భశోకం, మాతృశోకానికి హేతువు కాదా అంటూ విలపించింది. కానీ రాముని ముందర కాదు. ఏ తల్లి కూడా తన కుమారుడు విదేశాలకు వెళ్తాను అంటేనో, వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తాను అంటేనో, వెళతాను అంటేనో అతడిని నిరోధించకూడదు. ఎదిగే పిల్లలను వారి కోరికలను అనుసరించి ఎదగమని సంబోధించాలి, ప్రోత్సాహపరచాలి. తమదైన వేదనను తమలో నిలుపుకోవాలి. ఇలాంటి బోధ కూడా మనం ఈ స్తోత్రావళిని పరిశీలించడం ద్వారా నేర్చుకోవచ్చు. రామచంద్రమూర్తి కౌసల్యానందవర్ధనుడు. గురువు మేలుకొని ఉండి శిష్యుడిని నిద్రలో నుంచి నాయనా మేలుకో అని చెప్పడం వల్ల అర్థం ఏమిటి అంటే, దేహంలో ఉన్న అంతఃకరణము అది మేలుకొనే ఉంటుంది. దేహానికి అలసట, లౌకికమైన ప్రవర్తనకు అలసట. ఈ భేదంతో జీవులమైన మనకందరికీ మేలుకోవలసింది ఎవరు? దేహమా, దేహీయా? ఈ వివేచన చెప్పే నిమిత్తమే మహర్షి వాల్మీకి బాలకాండలో గురువు చేత శిష్యుడిని మేలుకొల్పేటటువంటి సన్నివేశం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. మధ్యాహ్నం చేయవలసిన కార్యక్రమాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నాయనా, కాస్త లే అని చెబుతున్నాడు. ఈనాటి కాలంలో తల్లులు తమ పిల్లలను మేలుకొలిపే సమయంలో నిజంగానే మధ్యాహ్న సమయంలో మేలుకొలుపుతున్నారు. ఇది సమస్య.